Hello, good afternoon everybody. NEET 2025 Telangana counseling notification has been released for MBBS and BDS. Telangana counseling MBBS కొరకు అండ్ BDS కొరకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకా పిల్లలు అప్లై చేసుకునే అవకాశం ఇక్కడ మనకి కలిగించారన్నమాట. సో ఇది 16వ తారీఖు మార్నింగ్ 6 AM నుంచి 25వ తారీఖు 25th వరకు సాయంత్రం 6 వరకు ఈ అవకాశం ఉంది. మళ్ళీ ఛాన్స్ ఇయ్యారు. ఈ అవకాశంలోనే మీరు అప్లై చేసుకోండి. ఇది ఓన్లీ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్ కౌన్సిలింగ్ అనేది అనమాట. దీని యొక్క వెబ్సైట్ ఏంటంటే tsmedam.tsche.in. నిజంగా చెప్పాలంటే ఫ్యూ డేస్ బ్యాకే ఒక మంచి వీడియో చేద్దాం అనుకున్నా, కుదరలే. మా శ్యామ్ సార్ ఇప్పుడు 1-2 డౌట్స్ అడిగేసరికి ఏమంటే ఒక చిన్న వీడియో చేద్దామనే ఉద్దేశంతో కాలేజీ నుంచే ఈ వీడియో చేస్తున్నా. ఇది ప్రత్యేకించి ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ అండ్ ఏ కేటగిరీ కాలేజెస్ కొరకు. దిస్ ఈజ్ కాల్డ్ కాంపిటీటివ్. సో బి కేటగిరీకి, సి కేటగిరీకి సపరేట్ అప్లికేషన్ అనేది ఉంటుంది అన్నమాట. దీంట్లో ఎవరెవరు ఎలిజిబుల్ అంటే 9th క్లాస్, 10th క్లాస్, 11th క్లాస్ అండ్ 12th క్లాస్ తెలంగాణలో చదివి ఉన్న వాళ్ళకి మాత్రమే. క్లియర్గా గుర్తుంచుకోండి. 9th క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంపల్సరీ తెలంగాణలో చదివి ఉండాలి. ఏపీ స్టూడెంట్స్కి ఎలిజిబుల్ లేదు నాన్న, దే ఆర్ నాట్ ఎలిజిబుల్. అట్లానే 9-10 తెలంగాణలో చదివి 11-12 ఇంటర్లో ఆంధ్రాలో చదివిన ఎలిజిబుల్ కాదు. 9-10 ఆంధ్రాలో చదివి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తెలంగాణలో చదివినా కూడా ఎలిజిబుల్ కాదనమాట. సో ఇందులో ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే ఎస్సీ కేటగిరీని డివైడ్ చేశారు. ఎస్సీ కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 ప్రకారం. కేటగిరీ 1లో 1%, 2లో 9%, 3లో 5%. సో ఈ రిజర్వేషన్ ప్రకారం నేను పిల్లలందరినీ కోరుకునేది ఏంటంటే కొత్త సర్టిఫికెట్ తీసుకోండి. నిజంగా ఒక అద్భుతం. డాక్టర్ అవ్వడం అనేది నిజంగా ఒక అద్భుతం. నిజంగా జీవితంలో ఒక అవకాశం, ఇలాంటి అవకాశం ఎప్పటికీ అందరికీ రాదు. ఇది మీ అందరికీ వచ్చింది. రియల్లీ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ డాక్టర్స్ ఆర్ ద సోల్జర్స్. డాక్టర్స్ ఆర్ ద సోల్జర్స్ ఇన్ వైట్ కోట్. సైనికులు మనం బోర్డర్లో వేరే డ్రెస్లో ఉంటారు, కానీ డాక్టర్స్ దే ఆర్ ఫైటింగ్ ఎవ్రీ డే. ప్రతిరోజు పోరాడుతున్నారనమాట. ఒక మంచి అవకాశం మీ అందరికి వచ్చింది. డాక్టర్ అయ్యే అవకాశం. ఈ అవకాశాన్ని మీరు వదులుకోబాకండి. మంచి డాక్టర్గా మంచి కాలేజ్లో మీరు సెలెక్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఇంకా కంటిన్యూషన్కి వెళ్ళే ముందులా ఓకే, ఇందులో సర్టిఫికెట్స్ ఏమేమి కావాలి. నెంబర్ 1 నీట్ యూజీ 2025 ర్యాంక్ కార్డ్. ఇవన్నీ స్కాన్ చేయాలి. మీకు వెబ్సైట్లో స్కానింగ్ ఎంత సైజులో చేయాలి, ఎట్లుండాలనేది క్లియర్గా ఇచ్చిండు. ఒకసారి వెబ్సైట్ చెక్ చేసుకోండి. నెంబర్ 2 బర్త్ సర్టిఫికెట్, దట్ మీన్స్ ఎస్ఎస్సి మెమో. ఎస్ఎస్సి మెమో అనేది కూడా చాలా అవసరం అన్నమాట. నెక్స్ట్ 3rd వన్ ఇంటర్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మెమో కావాలి. ఇది కూడా స్కాన్ చేయాలి. పీడిఎఫ్లో బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ 4th వన్ స్టడీ సర్టిఫికెట్. 9th and 10th ఒకే చోట, 9th పైన 10th కింద కలిపి స్కాన్ చేయండి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికెట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, 11th క్లాస్, 12th క్లాస్, ఈ 2 కంపల్సరీ స్కాన్ చేయండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ టీసీ, ఇది కూడా స్కాన్ చేయండి. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్, ఒకవేళ ఓసీ వాళ్ళకి అవసరం లేకపోయినా అయినా మిగతా వాళ్ళకి మాత్రం, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మాత్రం, మైనారిటీ వాళ్ళ దాని ప్రకారం మిగతా వాళ్ళకు కూడా ఈ సర్టిఫికెట్ లేటెస్ట్ కొత్తది తీసుకోండి సాధ్యమైనంత వరకు. పాతది మాత్రం యూజ్ చేయబాకండి. ఎవరైతే మైనారిటీ సర్టిఫికెట్ అవసరమో వాళ్ళు కూడా సర్టిఫికెట్ తీసుకోండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ తీసుకోండి. ఇన్కమ్ సర్టిఫికెట్ తీసుకోండి. ఎన్సీసీ, క్యాప్, పిఎంసి, ఆంగ్లో ఇండియన్, వీటికి సపరేట్గా ఎలిజిబిలిటీ దాని కొరకు ఇవి కూడా సపరేట్ సర్టిఫికెట్స్ తీసుకోండి. అంటే
ఇవన్నీ స్కాన్ చేయాల్సిన అవసరం. ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాటికి మాత్రమే. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అందరూ కాకపోవచ్చు, కాబట్టి ఎన్సీసీ అందరు కాకపోవచ్చు, క్యాప్ అందరు కాకపోవచ్చు, ఆర్మ్డ్ పర్సన్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్. సో ఏదైతే అవసరమో వాటిని దాని ప్రకారం స్కాన్ చేయండి. ఆధార్ కార్డ్ స్కాన్ చేయండి, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అది కూడా స్కాన్ చేయండి. లాస్ట్లీ సిగ్నేచర్ అనేది కూడా కంపల్సరీ. ఇవన్నీ పీడిఎఫ్లో మీరు కంపల్సరీ స్కాన్ చేసి మీరు అప్లై చేసేటప్పుడు ఇవన్నీ రెడీగా ఉండాలి. మీ సిగ్నేచర్ కూడా రెడీగా ఉండాలి. సో ఈసారి ఫీజు ఓసీ వాళ్ళకేమో 4,000, మిగతా ఓసీ అండ్ బీసీ వాళ్ళకి 4,000, ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీకి 3,200. సో ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా ఆ యొక్క డేట్ లోపల కంప్లీట్ చేసుకోండి. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.